బఠానీ మీల్ మేకరు రైస్ ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు చూడండి. ఆయిల్ ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక మీల్ మేకర్ వేయించుకుందాం. చూడండి, మీల్ మేకరు కడిగి పిండి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాం. వేపు తీసేసుకుందాం. చూడండి, మీల్ మేకరు బాగా ఎర్రగా వేసుకుందాం ఆయిల్లో. కొద్దిగా వేగప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు వేపుకుందాం. కారం ఉప్పు కూడా అందులో పట్టుకోవాలి కాబట్టి. ఫ్రెండ్స్, మీల్ మేకరు ఏంటి గిన్నెలోకి తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆయిల్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. పట్టా లవంగాలు సోపు అవి వేసుకునేస్తాను. మసాలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. అల్లం పేస్టు. ఇప్పుడు మసాలా వేగిందే ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం, టమాటాలు వేసుకుందాం. వేగింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అండి. ఫస్ట్లోనే వేగిపోద్ది తొందరగా. పచ్చిమిర్చి వేగింది, ఉల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి సాల్ట్ వేసేసుకుందాం, తగినంత సాల్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకోసేపు వేగనిద్దాం. కొంచెంసేపు వేగాలి. ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసే వల్ల త్వరగా వేగవు. సన్నగా కట్ చేసుకుంటే పొడవుగా త్వరగా వేగిపోతుంది. ఉల్లిపాయలు ఇట్లా గుండ్రగా కట్ చేయకూడదు. చూడండి, ఇలాగా కాదు, పొడవుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా త్వరగా వేగిపోద్ది. కావాలంటే చూడండి, మీరు ట్రై చేయండి. ఇలా వేస్తే త్వరగా వేగవు. ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం పేస్టు. చూడండి, అల్లం పేస్ట్ ఒక స్పూను. బాగా పచ్చివాసన పోయేలాగా వేసుకుందాం. ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ కూడా వాడింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు 3 అండి, ఉల్లిపాయలు 3, 2 గ్లాసుల బియ్యానికి మీల్ మేకరు, బఠానీలు, రైస్ అన్నమాట. ఇదిగోండి, టమాటాలు కూడా వాడాయి. ఇప్పుడు బఠానీలు వేసుకుందాం. చూడండి, బఠానీ రైస్ బాగుంటుంది. ఇవి కాయల్లో ఉండే పప్పులు తెచ్చుకున్నాం. కాయలతో పాటు ఇందులో కలర్లు అవి ఉండవు. ప్యాకెట్లు తెస్తే కలర్లు ఉంటాయి. ఇవి ఎక్కువ కూడా వాడబడలేదు. ఊరికి అట్లా అంటేనే ఉడికిపోద్ది. చూడండి, మీల్ మేకర్ కూడా ఇందులో వేసేసుకుందాం. వేయించి పెట్టుకున్నది. ఇదంటే ఒక స్పూను కారం కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు బాగా వేపుకొని వాటర్ వేసుకుందాం. ఏదన్నా ఏతా ఉంది కాసేపు వేసి బియ్యం వేసుకుందాం. ఫస్ట్లో కడిగి పెట్టుకున్న బియ్యము 2 గ్లాసుల బియ్యము ఇందులో వేసేసుకొని బాగా కాసేపు కలుపుకుందాం. బియ్యం కలిపేసుకున్నాం. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. 1, 2, ఇదిగోండి 3 వేసి బాగా కలిపి మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఉడికి వచ్చినాక మంట తక్కువ పెట్టుకొని మంచి మూత వేసేసుకుంటే గట్టిగా త్వరగా ఉడికిపోద్ది. మీల్ మేకర్ బఠానీ రైస్ బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నాకు తెలిసింది నేను చేస్తున్నాను. మూత కరెక్ట్గా వచ్చేట్టుగా పెట్టుకోవాలి. బాగుంటుందండి చేసుకుంటే. మీల్ మేకర్ బఠానీ రైస్ రెడీ అయిపోయింది. నెయ్యి వేసుకొని దింపేసుకుందాం. ఒక స్పూన్ వేసాను, చాలు, ఎక్కువ వేసుకోకూడదు. కొత్తిమీర, కరివేపాకు వేసి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన మీల్ మేకర్ బఠానీ రైస్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. స్టవ్ కట్టేసాను, మూత పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.